హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. నేను వంజరం ఫిష్ ఇగురు చెప్తానన్నాను కదండి, గ్రేవీ కర్రీ చూసేయండి. దానికోసం ఫిష్ తీసుకున్నాము, వంజరం అనమాట. ఈ ఫిష్ చాలా మందికి ఫేవరెట్ కదా. చూడండి, దానికోసం నేను ఆనియన్స్ ఇన్ని తీసుకున్నాను. 6 ఆనియన్స్, 7 ఆనియన్స్ అనమాట. కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ గసగసాలు, యాలకులు, లవంగాలు. చూసేయండి ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నానో. అండ్ ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకుందాం. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం ఆనియన్స్ చూపించాను కదా, కట్ చేసి పెట్టేసుకొని మిక్సీ చేసుకుందామండి. మెత్తగా మిక్సీ చేసుకుందాం. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. చూస్తున్నారు కదా. పేస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను ఒక 5 గరిటెల ఆయిల్ వేసాను. అండ్ ఇప్పుడు మనం ఉల్లి ముద్ద చేసుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. వేసుకొని కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని, నేను తీసుకున్న 7 ఆనియన్స్లోనే 5 ఆనియన్స్ ఉల్లి ముద్ద చేసుకున్నానండి. మసాలాస్ వేసుకుని అండ్ 2 ఆనియన్స్ పక్కన పెట్టుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత వేగాలన్నమాట, కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు. చూస్తున్నారు కదా. వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తాను. పసుపు కొంచెం, కారం యాడ్ చేస్తాను. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక 5 పచ్చిమిరపకాయలు వేసాను. మాకు ఈ కారం సరిపోద్ది. ఇంకా ఎక్స్ట్రా కారం తినేవాళ్ళు కారం వేసుకోండి. అండ్ సాల్ట్ వేసుకున్నాను సరిపడినంత. వేసుకొని బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం అది పచ్చి స్మెల్ పోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోనే ఈ గ్రేవీలో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా. వాటర్ వేసుకొని ఒకసారి అంతా ఇలా కలిపేసుకోండి. ఇది కొంచెం దగ్గర పడాలన్నమాట. కొంచెం దగ్గర పడ్డాక నేను చాప ముక్కలు వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను పచ్చి వేస్తున్నాను, ఫ్రై చేసి వేయలేదు. ఇలా వేసేసుకొని ఫిష్ పీసెస్ మూత పెట్టుకుందాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు చేప ఉడుకుతుంది ఆ గ్రేవీలో. ఉడికిందో లేదో అని చూసుకొని మనం మధ్య మధ్యలో కడాయి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అడుగు పడుతుంది మనం చూసుకోపోతే. సో అలా పట్టకుండా ఏం చేయాలంటే ఒకసారి ఇలా ఎక్కువ కలిపేయండి. కలిపేస్తే ముక్కలు విడిపోతాయి. నేను జస్ట్ అలా చూపిస్తున్నాను అంతే. అండ్ నేను కడాయి తిప్పుతున్నాను. నేను చేతితో వీడియో తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఆ ప్రాసెస్ చూపించట్లేదు. చూస్తున్నారు కదా, గ్రేవీ లైట్గా దగ్గర పడింది. ఇంకా కొంచెం థిక్నెస్ రావాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కర్రీ. పక్కన ఫ్రై కూడా చేసుకుంటున్నాను. ఆ వీడియో నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా వేగిందో లేదో చూసుకుంటూ మనం కడాయి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రం గరిటె పట్టకండి, ఎందుకంటే ఫిష్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మనకి పీసెస్ అయిపోతాయి అన్నమాట. చూసారా, అయిపోయింది మన గ్రేవీ కర్రీ. దగ్గర పడిపోయింది. కట్టేసుకున్నాను స్టవ్. అంతేనండి, చాలా ఈజీ. ఏంటంటే మన మసాలా వేగడంలోనే ఉంటుంది మన కర్రీ టేస్ట్ అంతాని. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.